ఓం గం గణపతే నమః. ఈ ఆగస్టు నెలలో మిథున రాశి వారి ఫలితాలు చెప్పే ముందు ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయన్నది చూద్దాము. శుక్రుడు గురుడు వచ్చే వరకు 1వ స్థానంలో ఉన్నారు. బుధుడు రవి 2వ స్థానంలో ఉన్నారు. సరే, రవి మనకి 3వ స్థానంలోకి ఈ నెల 17వ తారీఖు తర్వాత వెళ్తారు. ప్రజెంట్ అయితే 2వ స్థానంలో ఉన్నారు. కేతువు 3వ స్థానంలో ఉన్నారు. కుజుడు 4వ స్థానంలో, 9లో రాహువు, 10లో శని. వీటి వల్ల ఎలా ఉంటుంది ఏంటి అన్నది చూద్దాం. ఈసారి మిథున రాశి వారికి ఈ నెల అన్ని నెలల కన్నా చాలా బాగా కలిసి వస్తుంది. దేనికంటే ఫస్ట్ పాయింట్, వాళ్ళకి కేంద్ర స్థానంలోనే శుక్రుడు ఉన్నారు, కేంద్ర స్థానంలోనే గురుడు ఉన్నారు, అలాగే కేంద్ర స్థానంలో కుజుడు ఉన్నారు. ఆయన 6, 11 స్థానాలకు అధిపతి అయినటువంటి కుజుడు చక్కగా కేంద్రంలో కూర్చొని ఉన్నారు. అంతేకాకుండా 10వ స్థానంలో శని ఉన్నారు, అంటే భాగ్యస్థానాధిపతి కేంద్రంలో ఉన్నారు. కాబట్టి ఈ ఆగస్టు నెలలో మిథున రాశి వారికి అద్భుతంగా ఉంటుంది అని చెప్పచ్చు. మరి హెల్త్ విషయానికి వచ్చే వరకు చూద్దామండి. హెల్త్ విషయానికి వచ్చే వరకు మనం 1వ స్థానాధిపతి, అంటే రాశుల రీత్యా చూస్తున్నాం కాబట్టి బుధుడు మనకి 1వ స్థానానికి అధిపతిగా కన్సిడర్ చేస్తే ఈ 1వ స్థానాధిపతి 2లో ఉండడం అనేది చాలా మంచిది. కాబట్టి హెల్త్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవు, చాలా బాగున్నాయని చెప్పచ్చు. అలానే నెక్స్ట్ మనం ఏం చెప్పుకుంటాము అంటే విద్యార్థులకు ఎలా ఉంటుంది అనేది చెప్పుకుందాం. విద్యార్థులకి సంబంధించిన, అంటే విద్యకి సంబంధించింది చూడాలి అని అంటే వారి యొక్క 5వ స్థానాన్ని పరిగణలోకి తీసుకోవాలి. 5వ స్థానానికి అధిపతి ఎవరు అంటే శుక్రుడు. ఆయన కూడా కేంద్రంలో గురుడితో పాటు కలిసి ఉన్నారు. సరే, గురు శుక్రులకి పడకపోవడం తర్వాత కేంద్రంలో ఉన్నారు కాబట్టి ఈసారి చదువుల విషయంలో కూడా మంచి ప్రతిభను కనబరుస్తారు, మంచి ఇంట్రెస్ట్ని చూపిస్తారు. నెక్స్ట్ ప్రేమ వ్యవహారాలకు వచ్చే వరకు, ప్రేమ వ్యవహారాలకు ఏమైంది అంటే రాహు యొక్క దృష్టి 5వ స్థానం మీద పడుతుంది కాబట్టి ఇవి ఏంటంటే మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మిస్అండర్స్టాండింగ్స్ రాకుండా చూసుకోండి. మరి జీవిత భాగస్వామితో ఎలా ఉంటాయి ఏంటి అని అంటే 7వ స్థానం మీద ఆల్మోస్ట్ అన్ని గ్రహాల యొక్క దృష్టి 7వ స్థానం మీద పడుతుంది. కాబట్టి ఈ 7వ స్థానానికి సంబంధించింది ఎలా ఉంటుంది అని అంటే ఏం లేదండి, 2 జరుగుతాయి. అయితే మూడిగా ఉంటారు, లేదు అని అంటే ఈ నెల రోజుల్లోనే మీకు నవరసాలు కనిపిస్తాయి. ప్రతిదీ నవ్వు కనిపిస్తుంది, ఏడుపు కనిపిస్తుంది, బాధ కనిపిస్తాయి. అన్ని నవరసాలు కూడా ఈ నెల రోజుల్లోనే చూస్తారు. మరి కెరీర్ విషయంలో ఎలా ఉంటుంది ఏంటి అంటే కెరీర్ విషయంలో కూడా దేనికంటే 9వ స్థానంలో రాహు ఉండటం వల్ల కాస్త అందులో 10వ స్థానంలో శని ఉన్నారు. కాబట్టి కొంచెం మీరు డిసిప్లిన్గా పనిచేయాల్సి ఉంటుంది. వర్క్ ఏదైనా పెండింగ్ మాత్రం పెట్టకండి, టైం టు టైం కంప్లీట్ చేయండి, టైంకి ఆఫీస్కి వెళ్ళండి. అన్ని విషయాలు కూడా మీకు ఉద్యోగంలో అద్భుతంగానే ఉంటుందండి. మరి అలానే మీకు ఏమవుతుంది అని అంటే ఎక్స్పెక్ట్ చేసిన ఉద్యోగాల కన్నా మీరు రాదు అనుకునేటువంటి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. బాగా కొత్తగా ఉద్యోగాలకు అప్లై చేసే వాళ్ళు మాత్రం బాగా కష్టపడితే కానీ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. మరి బిజినెస్ వారికి ఎలా ఉంది ఏంటంటే బిజినెస్ వారికి కూడా అద్భుతంగా ఉందండి, మంచి లాభాలు ఆర్జిస్తారు.